గండికోట మిస్టరీ వీడిందా? అన్నలుగా ఉండి తనను కాపాడాల్సిన వాళ్లే చివరికి తన పాలిట యముళ్ళుగా మారారా? రాఖీ కట్టించుకున్న చేతులే తనకు యమపాసంగా మారాయా? గండికోటలో జరిగినటువంటి దారుణాన్ని విచారించిన తర్వాత పూర్తిగా చూస్తే అదే నిజం అనిపిస్తోంది. సంకేతాలు అలాగే ఉన్నాయి. మరికొద్ది సమయంలో ఈరోజు సాయంత్రానికే పోలీసులు పూర్తిగా దీని మీద క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. గండికోట యువతి హత్య కేసులో పూర్తిగా క్లారిటీ వచ్చినట్లుగా తెలుస్తోంది. మొదటి నుంచి మంచోడినని అన్ననని ఆ యువతిని నేను అలా చూసి చలించిపోయానని చెప్పుకుంటున్న సురేంద్ర ఇప్పుడు ఎక్కడ? కొత్త కొత్త పేర్లు తెర మీదకి వస్తున్నాయి. రోజుకొక పేరు తెర మీదకి వస్తోంది. నిన్న మొన్నటి వరకు బ్రహ్మయ్య అంటే ఎవరికి తెలియదు. కొండయ్య అనే పేరు విన్నాం, ఏదో అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు అని విన్నాం అంతే. ఆ తర్వాత సుబ్రహ్మణ్యం అనే పేరు మళ్ళీ తెర మీదకి వచ్చింది. ఇప్పుడు సుబ్బయ్య అనే పేరు కూడా తెర మీదకి వచ్చింది.